ప్రేమ నగల్ని కామాక్షికి ఇస్తూ వేదవతికి అడ్డంగా దొరికిపోయిన వల్లి నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొత్తానికి ఇక వల్లి అయితే ఇంటి తాళాలని రామరాజుని తీసుకోమని చెప్తుంది. అత్తయ్య గారండి, ఈ బాధ్యతని మీరే మోయండి, నాకు వద్దని అంటుంది. అప్పుడే ఇక నర్మద అయితే, అక్క ఒక నిమిషం ఆగక్క, మావయ్య గారు నీ మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ఇంటి పెత్తనాన్ని అత్తయ్యని కాదని నీ చేతిలో పెట్టారు. ఇప్పుడు నువ్వు ఆ తాళాలను ఎందుకు తిరిగిచ్చేస్తున్నావు? ఇంటి పెత్తనాన్ని ఎందుకు వద్దంటున్నావు? అంటే నువ్వు మావయ్య గారి మాటని కాదన్నట్ట? మావయ్య గారి మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు కోల్పోయినట్ట అని అంటూ నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లిని ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు. మావయ్య గారు ఎంతో నమ్మకంతో ఇచ్చినప్పుడు నువ్వెలా తిరిగిచ్చేస్తావు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆనందరావు అయితే వల్లి ఖచ్చితంగా ఇంటి తాళాలను వాళ్ళ అత్తయ్య గారి చేతికి ఇవ్వాల్సిందే అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఇవ్వకపోతే ఏం జరుగుతుంది బాబాయ్ గారు, మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని ప్రేమ అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను జైలుకి వెళ్తాను కాబట్టి ఇవ్వకపోతే అని ఆనందరావు నోరు జారేస్తాడు. దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. భాగ్యం ఏదోలా కాపాడవే అని అంటూ ఉంటే, చూడండమ్మా, ఎప్పటి నుంచో వదిన గారి ఇంటికి మహారాణిలా ఉన్నారు, ఆవిడే కదా పెద్ద, అందుకని ఆవిడ చేతిలోనే ఇంటి తాళాలు ఉండాలి, అదే ఆవిడకి ఇచ్చే గౌరవం. నువ్వు ఇవ్వమ్మా, ఎందుకు ఆలోచిస్తున్నావు? మీ అత్తయ్య గారి చేతికి ఆ తాళాలు ఇవ్వు అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే అప్పుడే ఇక నర్మద అయితే, ఒకవేళ వల్లి దగ్గరే తాళాలు ఉంటే మళ్ళీ ఆ దొంగ ఇంటికి వస్తాడేమో అని మీరు భయపడుతున్నట్టున్నారు. కానీ నిన్న వచ్చిన దొంగ అయినా సరే, మళ్ళా వద్దామని ప్లాన్ చేసిన దొంగ అయినా సరే, ఏ దొంగని కూడా నేను వదిలిపెట్టను. సాక్ష్యాలతో సహా ఆ దొంగని తీసుకువచ్చి అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అని అంటూ ఉంటుంది నర్మద. అది విని ఒక్కసారి భాగ్యం షాక్ అయిపోతూ ఉంటుంది. అయినా దొంగ గురించి కాదమ్మా, ఇంటి పెత్తనం అనేది ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు. శివుడు మెడలో పాము వేసుకున్నాడని అందరూ వేసుకోగలరా? అది శివుడికే సాధ్యం. అలాగే ఇంటి పెత్తనం అనేది చెల్లమ్మ చేతిలోనే ఉండాలి అని ఆనందరావు అయితే చాలా కవర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇక వల్లి తాళాలు ఇవ్వబోతూ ఉంటుంది. కానీ వేదవతి తీసుకోదు, మీ మావయ్య గారి చేతికి ఇవ్వు అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక వల్లి అయితే బాధపడుతూ రామరాజు చేతికైతే తాళాలు ఇచ్చేస్తుంది. ఆ తాళాలు తీసుకొని రామరాజు, బుజ్జమ్మ తాళాలు తీసుకో అని అంటూ ఉంటాడు వేదవతితో. అప్పుడే ఇక వేదవతి అయితే బొంగమూతి పెట్టి పక్కకి వెళ్ళి నుంచొని ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు వేదవతి దగ్గరికి వెళ్ళి, ఆ రోజు నా చేతుల మీదుగానే నేను వల్లికి ఇచ్చి ఇంటిని వేయలమని చెప్పాను, కానీ ఇప్పుడు నా ఇంటి మహారాణివి, ఆ సమధ్య నీకే ఉంటుంది, నా చేతుల మీదుగానే నీకు మళ్ళీ బాధ్యత ఇస్తున్నాను, తీసుకో అని ఇక రామరాజు అయితే వేదవతి చేతిలో పెడతాడు. ఇక రామరాజు అలా 2 డైలాగులు కొట్టేసరికి అప్పుడు ఇక ఎంతో ఆనందంగా వేదవతి అయితే ఆ తాళాలను తీసుకుంటుంది. వేదవతి తాళాలు తీసుకోవడంతో ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నర్మద, ప్రేమ అందరూ కూడా అత్తయ్య అంటూ వెనక నుంచి వచ్చి వేదవతిని పట్టుకుంటారు. తర్వాత ఇక చందు, ధీరజ్ అలాగే సాగర్ వీళ్ళు కూడా వచ్చి ఎంతో ఆనందంగా అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు కలిసిపోయినందుకు. అప్పుడే ఇక వాళ్ళందరూ నవ్వులు చూసి వల్లి ఏడుస్తుంది, కుళ్ళుకుంటూ ఉంటుంది. తన చేతిలో నుంచి పెత్తనాన్ని మళ్ళీ వేదవతి చేతిలోకి వెళ్ళేలా చేసి ఆనందపడుతున్నారని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కామాక్షి అయితే నగలు చేయించుకుందామని వల్లి ఇచ్చిన బంగారాన్ని తీసుకొని షాపుకైతే వెళ్తుంది. వెళ్ళిన తరువాత పాత నగలన్నీ వేసుకొని బోరు కొడుతున్నాయి. పాత నగలని కరిగించుకొని, ఇదిగో ఈ బంగారం కూడా కరిగించుకొని కొత్త నగల్ని చేయించుకోవాలనుకుంటున్నాను, ఒకసారి చూడండి అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే, ఏంటి ఎన్ని నగలు మారుస్తావు నువ్వు అని పక్కనే ఉన్న తన భర్త అయితే అంటూ ఉంటాడు. మీరు కొంచెం ఆపుతారా, మీరు చూడండి అని అంటూ ఉంటుంది షాపు ఓనర్ని అయితే. అప్పుడే అతను ఇక బంగారాన్ని చెక్ చేస్తాడు. అది నకిలీ అని వస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఏమనుకుంటున్నావు నా గురించి? ఏదో నమ్మకంగా వస్తారు కదా అని నేను కూడా నమ్మకంగా ఉంటే
గిల్ట్ నగల్ని తీసుకువచ్చి బంగారపు నగలని చెప్పి నన్ను మోసం చేస్తారా అని అంటూ ఉంటాడు అతను. ఆ మాట విని కామాక్షి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను గిల్ట్ నగలు తీసుకురావడం ఏంటి? చిన్నప్పటి నుంచి నేను గిల్ట్ నగలు వేసుకున్నదే లేదు, కొనుక్కున్నదే లేదు. మా నాన్నే చిన్నప్పటి నుంచి కూడా నాకు బంగారపు నగలే పెట్టాడు. ఇప్పటికీ కూడా నేను బంగారు నగలే వేసుకుంటాను అని కామాక్షి అంటూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న తన భర్త ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి, ఎందుకు నువ్వు షోరూమ్ బొమ్మలాగా నిలబడి అలాగున్నావేంటి, అడుగతన్ని అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. అవునండి, చిన్నప్పటి నుంచి అసలు గిల్ట్ బంగారం అంటేనే కామాక్షికి తెలీదు. అలాంటి మిమ్మల్ని మోసం చేయాలని తను ఎందుకు అనుకుంటుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటే, ఏంటయ్యా నువ్వు చెప్పే నిజం? ఈ నగలు ఎవరిచ్చారో తెలుసా? మా వదిన ఇచ్చింది, మా గ్రేట్ వదిన వల్లి ఇచ్చింది. తను కోటీశ్వరరాలు. ఇలాంటివి తనకి లెక్కుండవు తెలుసా అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే, మాకు మిమ్మల్ని మోసం చేయాలని అసలు లేదమ్మా. చూడండి, ఈ రాయి మీద గోకుతుంటే దీని అసలు రంగు బయటపడింది. ఇది నకిలీది. నా దగ్గరే కాదు, ఇక్కడ ఎక్కడ షాపుల్లో అడిగినా ఈ విషయం మీకు చెప్తారు అని అంటూ ఉంటే, అప్పుడే ఆ మాట విని, నన్నే ఇంత మోసం చేస్తావా, నిన్ను వదిలిపెట్టను వల్లి అని బయలుదేరుతుంది కామాక్షి అయితే రామరాజు ఇంటికి. ఇంతలో ఇక గదిలో కూర్చొని తాళాలు పెత్తనం అన్నీ పోయినందుకు బాధపడుతూ ఉంటుంది వల్లి. తర్వాత ఇక చందు అయితే అక్కడికి వస్తాడు. వల్లి, వెళ్ళి మీ అమ్మా నాన్నని గదిలోకి పిలుచుకొనిరా అని అంటూ ఉంటాడు. ఎందుకు బా అని అంటూ ఉంటుంది వల్లి. ఎందుకు బా అని మైండ్ తింటావేంటి? వెళ్ళి పిలుచుకొనిరా. ఆ 10 లక్షల గురించి నేను తేల్చుకోవాలి. నిన్నటికి నిన్న 10 లక్షలు ఇస్తారనుకుంటే చెప్పా పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం తాడో పేడో తేల్చుకుంటాను. ఆ సేటు ఇంటికి వస్తే డబ్బుల విషయం ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఉదయం నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాడు అని అంటూ ఉంటే, బా వాళ్ళు సాయంత్రం దాకా ఉంటారు కదా బా అని అంటూ వల్లి అయితే కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది చందుకి. చూడు, ప్రతిసారి కూడా నువ్వు ఇలాగే మాట్లాడుతున్నావు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? అతని చేత నేను తిట్లు తినాలా? ఆ సేటు వచ్చి నా అందరి ముందు నన్ను అవమానిస్తూ ఉంటే అది చూసి మా నాన్న తట్టుకోగలడా? అసలు ఇదేమీ కూడా పట్టలేనట్టుగా నువ్వు, మీ అమ్మ, మీ నాన్న ఎందుకంత ఫ్రీగా ఉన్నారో, కనీసం మీకు ఇంత కూడా బాధని అనిపించడం లేదా అని అంటూ ఉంటే, ఆ మాట విని వల్లి అయితే, అది కాదువా, వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చేస్తారు, ఆ నమ్మకం నాకుంది అని అంటూ ఉంటుంది వల్లి. చూడు వల్లి, ఇప్పుడు నమ్మకాలతో కాదు, మీ వాళ్ళతో నేను మాట్లాడాలి. వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకొనిరా అని అంటూ చందు అయితే చాలా గట్టిగా చెప్తాడు. అప్పుడే ఇక చందు అలా గట్టిగా చెప్పేసరికి గదిలో నుంచి బయటకు వస్తూ ఏం చెయ్యాలో అర్థం కాక ఒక్కసారి వల్లి అయితే ఏడుపు మొదలు పెడుతుంది. అప్పుడే ఇక వల్లి ఏడవడం చూసి గబగబా వచ్చి చందు లోపలికి తీసుకువెళ్తాడు. అసలు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మీ అమ్మా నాన్నని పిలుచుకురమ్మంటే ఆ ఏడుపేంటి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది వల్లి అయితే, నా మీద నీకు ప్రేమ లేదు బా, ఏదో పెళ్లి చేసుకోవాలని నన్ను చేసుకున్నావు తప్ప ఇంత కూడా నువ్వు నా మీద ప్రేమని చూపించడం లేదు అని అంటూ ఉంటుంది. వల్లి అయితే, ఏంటి అసలు నేను చెప్పిందేంటి, నువ్వు అనేదేంటి, నాకేమీ అర్థం కావడం లేదు అని చందు అయితే అంటూ ఉంటాడు. అది కాదువా, అసలు ఎందుకు నన్ను నువ్వు ఇలా హింసిస్తున్నావో నాకు తెలియడం లేదువా అని అంటూ ఉంటుంది. వల్లి అయితే, ఈరోజు నా పుట్టినరోజు నాడు భర్తతో విషెస్ చెప్పించుకొని ఎంతో ఆనందంగా ఉండాలని ప్రతి ఆడది కూడా కోరుకుంటుంది. కానీ నువ్వు నాకు మనస్ఫూర్తిగా విషెస్ కూడా చెప్పలేదు. ఈరోజు మళ్ళీ మీ అమ్మని డబ్బు అడుగు అని నన్ను బాధ పెడుతున్నారు. ఇదేనా బాని మీ ప్రేమ అని అంటూ ఇక చందుని మాటల్లో పెట్టి బురుడీని చేసేస్తుంది వల్లి అయితే. అప్పుడే ఇక వల్లి మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ రోజుకి గండం గట్టెక్కాను, ఇక ఎటువంటి గండాలు రాకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి అని దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా చందు అయితే ఇక కూలవుతాడో వల్లి మాటలకి. తర్వాత ఇక వల్లి భాగ్యంతో జరిగిందంతా చెప్తుంది. ఏడ్చో ఏదోలాగా ఈ రోజుకి ఆపుకుంటూ వస్తున్నాను, రేపటి రోజున ఏం జరుగుతుందో చాలా భయంగా ఉందమ్మా అని అంటూ ఉంటే ఏడవడం, జీవితంలో నటించడం అంతా కూడా
మన చేతుల్లోనే ఉంది. ఏదైనా సరే మసిపూసి మారేడుకాయ చేసేస్తాం కదా, నువ్వేమీ దిగులు పడకమ్మడు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇంతలో ఆగ మేఘాల మీద చాలా కోపంతో రగిలిపోతూ గేటును తన్నుకుంటూ మరి కామాక్షి అయితే లోపలికి వస్తుంది. వల్లి ఎక్కడున్నావు, బయటికి రా వల్లి, ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది గట్టిగా. అప్పుడే ఈ గొంతు మీ ఆడబొడుచు కామాక్షి గొంతుకులాగుందేంటి, అలా గట్టిగా పిలుస్తుందేంటి నిన్ను, తొందరగా వెళ్ళి నువ్వు ఏంటో కనుక్కో అని భాగ్యం అయితే వల్లిని లోపలికి పంపిస్తుంది. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఇదేంటి కామాక్షి వదిన వల్లిని అంత గట్టిగా పిలుస్తుంది అని అడుగుతూ ఉంటే, అప్పుడే అదే నాకు అర్థం కావడం లేదు అని ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో వల్లి అయితే వస్తుంది. ఏంటొదినా, ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. నీ కులాసా కబుర్లో నేను పంచుకోవడానికి రాలేదు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే నువ్వు చేసిన మోసానికి ఇప్పుడే మా నాన్న ముందు నిన్ను నిలబెట్టి నీ బండారాన్ని బయట పెడతాను అని చెప్తూ ఉండడంతో అప్పుడే ఇక రోహిణి అయితే మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రా వదినా అని కామాక్షిని అడుగుతుంది. నేనేమీ గదిలోకి రావాల్సిన అవసరం లేదు, నేను రాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కామాక్షి అన్న మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. వల్లి అయితే అది కాదు వదినా, నేను చెప్తాను, నువ్వు లోపలికి రా అని అంటూ లోపలికి తన గదిలోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇంతలో నర్మదా ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. కామాక్షి అంత కోపంగా వచ్చిందంటే వల్లి వల్ల ఏదో జరిగింది. వల్లి చేతిలో మోసం జరగడము ఏదో అయ్యింది, అందుకే తను ఇలాగా లోపలికి తీసుకువెళ్ళింది. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని నర్మదా అయితే అంటూ ఉంటుంది. తరువాత ఇక ఏంటొదినా, అసలు ఏం జరిగిందని, ఎందుకు నన్ను మోసగత్తి అనుకుంటున్నావు అని అంటూ ఉంటే, ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ ఆడపడుచు కట్నం తీసుకురాలేదు, నువ్వు ఈ నగలైనా తీసుకొచ్చావని ఆనందపడేలోపు అవి గిల్టు నగలను తేలాయి. వాడు గీకి మరి ఆ నగలు గిల్టీవని చెప్పాడు. నాకు గిల్టు నగలు ఇచ్చి నన్ను ఇంత మోసం చేస్తావా, నేనేదైనా సహిస్తాను, కానీ ఆడబడుచు లాంఛనాల్లో ఏదైనా తేడా వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని కామాక్షి అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తూ ఉంటుంది వల్లికి. ఇప్పుడు ఇదే విషయాన్ని వెళ్ళి మా నాన్నతో చెప్తాను, మా నాన్నతో చెప్పి నాకు న్యాయం చేయమని అడుగుతాను అని అంటూ వల్లిని బెదిరిస్తూ ఉంటుంది కామాక్షి అయితే. వదిన అది కాదు వదిన, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అంటూ ఉంటుంది వల్లి అయితే. నువ్వేమి చెప్పినా సరే నేను మాత్రం ఈరోజు మా నాన్నకి చెప్పకుండా మాత్రం ఉండను అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా వల్లి బ్రతిమలాడుతూ ఉంటుంది. కామాక్షి డోర్ తీసుకొని బయటికి వచ్చేస్తుంది వల్లిని నెట్టి మరి. అప్పుడు ఇక ఇదంతా చూస్తూ ఉన్నాగ్యమైతే, ఆగమ్మా కామాక్షి, ఏంటమ్మా తొందర, ఏంటసలు నువ్వు అని అంటూ ఉంటే, ఏంటండి గిల్టు నగలు ఇచ్చిందే కాకుండా మీరిద్దరూ కూడా ఇలా చేస్తారని నేను అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడు ఇక కామాక్షి అన్న మాటకి కామాక్షి వదినికి నగలు ఇచ్చి వీళ్ళు మోసం చేసినట్టున్నారక్క, ఇప్పుడు ఏం చేద్దారో చూద్దాం అని అనుకుంటే, అప్పుడే ఇక భాగ్యం అయితే ఆ ప్రేమ నగల్లో ఒక నగ తీసుకొని రా, వెళ్ళు, దీన్ని ఆపాలంటే ఆ బంగారంతోనే కొట్టాలి అని భాగ్యం సలహా ఇస్తుంది. అప్పుడే ఇక వల్లి లోపలికి వెళ్ళి ఇక ప్రేమ నెక్లెస్ని అయితే తీసుకొస్తుంది. ప్రేమ ఆ నెక్లెస్ని చూసి, అక్క ఆ నెక్లెస్ నాదే అక్క అని నర్మదతో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక వాళ్ళిద్దరికీ వల్లి చేసిన మోసం తెలిసిపోతుంది. ఇంతలో వేదవతి అయితే వస్తుంది. ప్రేమ నగలు వల్లి కామాక్షికి ఇచ్చేటప్పుడు వేదవతి అయితే చూసేస్తుంది. ఇక వేదవతి ఏంటవి అని అడగంగానే ఒక్కసారి ఉలిక్కి పడిపోతారు తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.